తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు చెప్పారు. తనకు అవకాశం కల్పించిన పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల హామీని కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని, జనసేనతో మాత్రమే నిరుద్యోగులు పట్టభద్రులకు న్యాయం జరుగుతుందంటున్న గడల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీకి ఇంకా 2.5 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలకు మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల రూపంలో ఎన్నికల తరుముకొస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఇదిలా ఉంటే జనసేన పార్టీ అందరికంటే ముందుగానే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు గారిని పవన్ కళ్యాణ్ ఏదైతే అభ్యర్థిత్వాన్ని నిర్ణయించారో మనతో పాటు గడల ఉన్నారు. ప్రధానంగా అందరికంటే ముందే జనసేన పార్టీ మిమ్మల్ని ప్రకటించింది. ఇట్లా ఏం చెప్తారు? నిరుద్యోగులు కావచ్చు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కావచ్చు. అందరికీ నమస్కారం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి దానికి నాందిగా ఈరోజు వచ్చే కొద్ది నెలల్లో జరిగే ఉమ్మడి నల్గొండ, వరంగల్ అలాగే ఖమ్మం జిల్లాలకు సంబంధించిన శాసనమండలికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో దానికి మా జనసేన పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు మా అధ్యక్షుల వారికి అలాగే మా జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజా సమస్యలను ప్రశ్నించడానికి అలాగనే మా జనసేన పార్టీ సిద్ధాంతం కూడా ఏదైతే ప్రజల సమస్యలనో వాటికి గళమెత్తడం, వాటి కోసం పోరాటాలు చేయటం, వాటికి పరిష్కార మార్గాలు ఎత్తడం, దానిలో భాగంగా ఈరోజు మేము మొట్టమొదటిగా అడుగేస్తున్నామని చెప్పేసి మేము భావిస్తున్నాం. అండ్ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ పట్టభద్రుల శాసనమండలి జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, యువతకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, విద్యార్థులకు సమస్యలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటిని మండలిలో గళమెత్తేసి వాటి పరిష్కార మార్గాలు వెతకడానికి ప్రయత్నం చేస్తాం. వీడియో జర్నలిస్ట్ వంశీతో నరేష్ అల్లంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.